హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోని ఏ ఫార్మాట్లో తీసుకెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సినిమా వాళ్ళకి సంబంధించి ఎవరైనా కానీ వైసీపీని సపోర్ట్ చేస్తున్నా లేదా వైసీపీ ప్రచారానికి వస్తున్నా ప్రచారం చేసినా ఏదో ఒక ఇబ్బందులు దాంతో సైలెంట్ అయిపోతూ ఉన్నారు. ఈవెన్ కొంతమంది మేధావులు ఇదే జగన్మోహన్ పరిపాలనలో ఏది బాగుంది ఏంటని ఒకటో రెండో చెప్పినా వారికి చుక్కలు కనపడతాయి సోషల్ మీడియా నుంచి. మీరు అసలు ఎలా చెప్తున్నారు? ఒక పరిపాలన అంటే ఒకటా, ఎన్నో ఉంటాయి. దెన్ ఇప్పుడు మీరు ఈ ఒకటో రెండో చూసి బాగుంది పరిపాలన అంటే మిగతా వాటికి సంబంధించి ఆన్సర్ చెప్పమంటే మీరు సైలెంట్గా ఉంటే ఏంటనట్టు? ఎగ్జాక్ట్గా నిన్న రఘుబాబు విషయంలో కూడా అదే జరిగింది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఆయన ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్స్ట్రాడినరీ అంతే అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన కారు కింద పడి ఈ బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎవరవుతున్నారు జనార్దన్ రావు, ఆయన కన్ను మూసాడు, చనిపోయాడు యాక్సిడెంట్. రెండు వేరు నో డౌట్, నేను కాదన్నాడు. కానీ కోయిన్సిడెన్స్ అనుకోవాలి అంతే. ఈయన ఏ పార్టీకి చెందినవాడిని కాదు నేను, కానీ మాది రావినూతల ప్రకాశం జిల్లా, మా ఊరు ఉంది కదా, ఊళ్ళో మా పొలాలు ఇల్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి చూసుకుంటూ పని వాళ్ళు ఉంటారు. వారికి అవసరమైనప్పుడు మేము జీతాలతో పాటు ₹1 ఎక్స్ట్రా ఇచ్చాం, ఏదైనా అవసరం ఉంది అంటే పిల్లల చదువులను మిగతావని. ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే ఆహా ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అన్నాడు. అవునా, ఎలా అండి అంటే తాను చెప్పింది. మా ఊరిలో ఉన్నటువంటి స్కూల్స్ చూసి మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం. అవి ప్రైవేట్ స్కూల్సా గవర్నమెంట్ స్కూల్స్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు అంటే ఎగబడే పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎగబడుతూ ఉన్నారు. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో నో అడ్మిషన్ అని చెప్పేసి ఉంటే ప్రభుత్వ స్కూళ్ళలో నో అడ్మిషన్ అని చెప్పేసి ఉంది, సీట్లు ఫిల్ అయిపోతున్నాయి. అండ్ ఒకప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదవడం నామోష్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఈరోజు ప్రభుత్వ స్కూల్ చదవడానికి క్యూ కడతా ఉన్నారు. ఫెసిలిటీస్ ఆ రకంగా ఉన్నాయని చెప్పుకుంటున్నాడు. ఈ రఘుబాబుకు తెలియదేమో, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే నేను చదివింది గవర్నమెంట్ స్కూల్. అప్పుడు 2000 సంవత్సరం మాది, నా 10th పాస్డ్ అవుట్. అప్పుడు మా స్కూల్ మొత్తం ఫుల్ స్ట్రెంత్. ప్రైవేట్ స్కూల్స్ అప్పుడే ఉన్నాయి, బట్ ఎవరు జాయిన్ కాలే. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. 2004 నుంచి 2014 మధ్య ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల స్కూల్ ఎడ్యుకేషను అండ్ పర్టికులర్ చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే దాన్ని గబ్బు పట్టించారు. ఫీజు రియంబర్స్మెంట్లని అవి ఇవన్నీ నానా రకాలు చేసి అగైన్ 2014 చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరలా స్ట్రెంత్ చేయడం మొదలెట్టాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం మాట కాబట్టి ఒప్పుకుంటే అమ్మఒడి అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తా అని చెప్పేసి 15,000 అన్నాడు, బట్ ఒకరికి అన్నాడు. ఆ తర్వాత కూడా అది 13,000 కుదించారు. సరే, ఆ డబ్బులు పిల్లలకు వచ్చేసి యూనిఫామ్లు, తర్వాత బూట్లు, తర్వాత బుక్స్ ఈ వేళ కొంత అన్నారు. నాడు నేడు కింద కొన్ని స్కూల్స్, కొన్ని వేల స్కూల్స్ ఉంటే అందులో కొన్ని వందల స్కూల్స్ సంబంధించి రెనోవేషన్ చేయటం ఇలా చేస్తున్నారు. మిగతా వేల స్కూల్స్కి పెయింట్లే మాత్రమే వేశారు. పెయింట్లు వేసి మేము కట్టించున్నాడు బిల్డప్ ఇచ్చారు. చిన్న లాజిక్, ఇప్పటికిప్పుడు ఆ స్కూల్స్ కడితే మరి ఎన్నాళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ చదువుకున్నారు? చెట్ల కింద లేదా ప్రైవేట్ స్కూల్స్? ఒకసారి మీరు ఆలోచించాలి. ఎంత ఫూలిష్గా అంటే ఈరోజు కొంతమంది ఈ నాడు నేడుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతం పొగిడేవాళ్ళు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. రంగులేస్తే సరిపోయిందా? మీకు తెలుసో లేదో ఇంకా కొన్ని వందల స్కూల్స్ ఈ నాడు నేడు కింద కాంట్రాక్ట్గా బిల్లులు చెల్లించగా పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోయి పిల్లలు షెడ్యూల్లో చదువుకుంటూ చెట్ల కింద చదువుకుంటూ ఉన్నారు. తర్వాత ఈ 3, 4, 5 తరగతులు వాళ్ళని పట్టుకొచ్చేసి హై స్కూల్ దానిలో యాడ్ చేయడం ద్వారా ఈ రూరల్గా ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ సంబంధించేసి సరైన పిల్లలు లేరని చెప్పేసి వారిని నీరుబై ఉన్నటువంటి స్కూళ్ళల్లో కలుపుతూ ఇలా చేసేటప్పటికి మాకు వద్దురాబోని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు. 2014 నుంచి 2019 మధ్య ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన పిల్లలు ఎంతమంది, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఎంతమంది అని చెప్పేసి ఒకసారి లిస్ట్ తీయండి. ఈ రఘుబాబుకి సినిమాలో స్క్రిప్ట్ చూసి డైలాగ్ చేయడం కదా, సో తెలియదు అతనికి. 2019 తర్వాత ఇప్పుడు 2024 ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే యొక్క స్ట్రెంత్ తగ్గింది, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే యొక్క స్ట్రెంత్ పెరిగింది, సంఖ్య పెరిగింది. ఎక్కడో 1-2 ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫుల్ అయిపోతున్నాయి సీట్లు, మిగతా చాలా చోట్ల ఖాళీగానే ఉంటుంది. ఏంద్రాయి అంటే ఈ అమ్మోడి దగ్గర డబ్బులు ఇస్తున్నాడు అండ్ ప్రభుత్వ స్కూళ్ళల్లో వచ్చే సౌకర్యాలు అంతంత మాత్రం ఉన్నాయి, ఈ మాత్రానికి ఇంకెందుకు అక్కడికని చెప్పేసి. ఇప్పుడు చెప్పండి,
ఒకటి చూసి ఎబ్బో గొప్ప అని చూద్దాం, అది కూడా మా ఊర్లో ఉంది కాబట్టి ఊరంతా రాష్ట్రంతో ఇలాగా ఉందనుకోవాలా. తర్వాత ఆ మనిషి ఏమంటున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ అంట, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పిల్లలు వచ్చేసి ఎక్కడ రాజమండ్రిలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుంటున్నారట, ఫుల్ హ్యాపీ అట. ఓకే, ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ. ఈ చదివినటువంటి పిల్లలకు సంబంధించేసి ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి చంద్రబాబు హయాంలో లేదా? ఏం మాట్లాడుతుంది రఘుబాబు అసలు? చెప్తున్నాను కదా, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు అంటూనే ఓ పార్టీని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ సినిమా బ్యాచ్. నేను విషయాలు కూడా అదే చేశాను. అదేమంటానట, పథకాలు అందుతున్నాయట, సర్టిఫికేట్లు వచ్చి ఇంటికే వస్తూ ఉన్నారు. ఈ గతంలో పథకాలు అందలా? గతంలో సర్టిఫికేట్లు కావాలన్నప్పుడు మీ సేవలు అప్లై చేస్తారు, రాలా? అసలు గతంలో పరిపాలన లేదు ఏపీలో, జగన్మోహన్ వచ్చాక పరిపాలన మొదలైంది అన్నట్టుగా ఈ పేటీఎం బ్యాచ్ అనాలో లేదన్నప్పుడు ఇంక పెయిడ్ బ్యాచ్ అనాలో తెలియటం. అదేమంటే మేము న్యూట్రల్ సొల్లు కబుర్లు ఎవరికి కావాలి? కళ్ళ ముందు కనిపించలో మీరేం మాట్లాడుతున్నారు ఏంటో. ఇక ఈ మూమెంట్లోనే ఆయన ఇచ్చాడు, మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు. మరి ప్రచారానికి వెళ్ళబోతున్నాడు, మరి దేనికి వెళ్ళబోతాడో తెలియదు. హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరు వెళ్తున్నాడు, నార్కట్పల్లి టు అద్దంకి రహదారి. దెన్ ఈ బీఆర్ఎస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు, ఏజ్ అరౌండ్ 50 or 51. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. భార్య నాగమణి. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, రఘుబాబే వాళ్ళ డ్రైవరు, రఘుబాబు వీళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేసి నా భర్తను చంపేశారు. వాళ్ళు వచ్చిన స్పీడ్కి ఎదురుగా వచ్చినట్టే ఆ వెహికల్ 2-wheeler గుద్దితే ఆ 2-wheeler దీనికి ఇరుక్కోవటం కానీ, అండ్ ఆ పర్సన్ ఏకంగా పైనుంచి బ్యానెట్ మీద పడి అక్కడి నుంచి ఫుట్పాత్ మీద పడి పాపం స్పాట్లో చనిపోయారు ఆయన. ఇక చుట్టుపక్కల వాళ్ళు చూసింది ఏంటంటే, అమ్మ రఘుబాబుది తప్పు లేదు, ఆయన డ్రైవర్లకు కాదు, డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు, రఘుబాబు పక్కన కూర్చున్నాడు. తర్వాత వారు కారు వచ్చేసి నార్మల్ రూట్లోనే వస్తుంది, మీ హస్బెండ్ రాంగ్ రూట్లో వచ్చున్నాడు, అండ్ స్పీడ్ కూడా తేడాగా ఉందమ్మా, జరిగింది ఇది అని వాళ్ళు చెప్పుకున్నారు. ఇక చుట్టుపక్కల వాడు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఈలోపు వెనకాల నుంచి రఘుబాబు కొడుకు కూడా వస్తున్నాడు కారులో. ఇష్యూ జరిగిన దగ్గర ఆగున్నాడు, ఏమైంది ఏంటి జరిగిన విషయం చూశారు, పోలీసులు వచ్చారు. నేను సొంత పూచికత్తు మీద బెయిల్ ఇచ్చి ఆయన పంపించున్నారు. సో ఇది జరిగిందన్న. సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, ప్రకృతి కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్ వేలో లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో వర్షాలు వస్తాయి, దేవుని బిడ్డ అద్దెనికి సొల్లు కబుర్లు చెప్పారు ఎవరు వైసీపీ వాళ్ళు. వర్షాలే అసలు ఈ సంవత్సరం, తాగునీటికి సాగునీటికి ఎన్నో ఇబ్బందులు, డ్యాములు కొట్టుకుపోయిన వరదలు వచ్చి పోలవరం నిర్వాసిత గ్రామాలు అల్లలాడిపోతూ ఉన్నారు. రాయలసీమలో గుంటూరు జిల్లాలో ఘోరంగా ఉందట తాగునీటికి ఇబ్బందులు, ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్ళు వచ్చి రాక. అసలు ఎంత దారుణం అంటే, గోబెల్స్ ప్రచారం ఉంటే దాని అమ్మ మొగుడు అనమాట వైసీపీ వాళ్ళు చేశారు. అధ్వానంగా పరిపాలన ఉంది, రాష్ట్రంలో ప్రజలంతా కూడా అల్లలాడిపోతూ ఉన్నారు. అయినా సరే మీకు తెలియదు, మీరే జగన్ గెలిపిస్తారు ఓటేసి అని చెప్పి సర్వేలు. ఎవరికి కావాలే బాబు ఇవన్నీ? దారుణంగా భయంకరంగా పథకాలు ఊచకోత కోస్తూ భయంకరమైన అప్పులు తెచ్చి జనాలకు పిచ్చేదేమి తక్కువ, మధ్యలో మింగేదేమి ఎక్కువ. ఇలా ఉన్నటువంటి ఈ పరిపాలన చూసి అసలు ఎవడు మెచ్చుకుంటాడు నాకు అర్థం కాదు. అందుకే సినిమా వాళ్ళు దూరంగా ఉంటారు, ఎవడన్నా ఒకళ్ళిద్దరు వచ్చి తీసేసినా సరే బాబు సైలెంట్గా ఉండని చెప్పి ప్రకృతి వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ ఉంది. సో మీరు చెప్పండి, నిజంగా పరిపాలన బాగుంది సార్, ఇది పరిపాలన అసలు